ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. మనము ఈ 67వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా రుద్రాక్ష యొక్క మహిమ, ధారణ విధానము, అటువంటి మహత్తరమైనటువంటి విషయములను, వాటి యొక్క భేదముల యొక్క వర్ణనం సూతులు వారు సౌనకాది ఋషులకు తెలియజేసినటువంటి విధంగా ఏ విధంగా తెలియజేశారు, సాక్షాత్తు ఆ మహేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి విధంగా అన్ని విషయములు కూడా మనం రోజు కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజున కూడా సూతులు వారు చెప్పినటువంటి తదుపరి అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ గిరిరాజకుమారి, ఓ ఉమాదేవి, ఈ విధంగా ఏకముఖ రుద్రాక్ష నుండి 14 ముఖముల యొక్క రుద్రాక్ష స్వరూపం వరకు నీకు తెలియజేయడమైనది. ఈ యొక్క ముఖముల యొక్క భేదంతో రుద్రాక్షలు 14 రూపములుగా విభజించబడ్డాయి. అలా ఆ రుద్రాక్షలు ధరించేటటువంటిప్పుడు ఏ ఏ మంత్రములను పఠించాలి అవన్నీ కూడా ఇప్పుడు నా చేత నీకు తెలియజేయడం జరుగుతుంది. నీవు భక్తి ప్రపత్తులతో ప్రసన్నురాలపై వినవలసింది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతున్నాడని సూతులు వారు సౌనకాది మహాపురుషులకు, అలాగే ఈ శివ పురాణం ద్వారా శివభక్తాగ్రేశ్వరులకు, శివభక్తి తత్పరాయణులకు రుద్రాక్ష ధారణ చేయాలనేటువంటి అదృష్టవంతులకు, శివ సంకల్పం చేత ఎవరైతే రుద్రాక్షను ధరించాలనుకుంటారో వారందరి గురించి కూడా ఈ మంత్రములని సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ పార్వతీదేవితో చెప్పినటువంటి విధం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఒక ఓం హ్రీం నమః అనేటువంటి మంత్రమును ఉచ్చరిస్తూ ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. ఓం నమః అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ద్విముఖి రుద్రాక్షని ధారణ చెయ్యాలి. ఓం క్లీం నమః అని మంత్రమును ఉచ్చరిస్తూ త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఓం హ్రీం నమః అని చతుర్ముఖ రుద్రాక్షను ధరించాలి. అలాగే పంచముఖ రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు కూడా ఓం హ్రీం నమః అని ధారణ చేయాలి. అలాగే కార్తికేయ స్వరూపమైనటువంటి సన్ముఖ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు ఓం హ్రీం హుం నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ధారణ చేయాలి. సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసినటువంటిప్పుడు ఓం హుం నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి. అష్టమూర్తి తత్వ స్వరూపమైనటువంటి, అష్టభైరవ స్వరూపమైనటువంటి, అష్టలక్ష్మీ స్వరూపమైనటువంటి అష్టముఖి రుద్రాక్షం ధారణ చేసినప్పుడు ఓం హూం నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి. నవముఖి నవదుర్గా స్వరూపిణి, నవగ్రహ స్వరూపముతో చెప్పబడేటువంటి నవముఖి రుద్రాక్ష ధారణ చేసినప్పుడు ఓం హ్రీం ఓం నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి. దశముఖి రుద్రాక్షను ధారణ చేసినప్పుడు ఓం హ్రీం నమః అనే మంత్రమును ఉచ్చారించాలి. ఏకాదశ స్వరూపం సాక్షాత్ రుద్రస్వరూపమైనటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి ఏకాదశ రుద్రాక్షని ధారణ చేసినప్పుడు ఓం హ్రీం హూం నమః అనే మంత్రమును ఉచ్చరించాలి. ద్వాదశ ఆదిత్య రూపమైనటువంటి ఆ 12 ముఖముల యొక్క రుద్రాక్షను ధారణ చేసినప్పుడు ఓం కౌం రౌం నమః అనే మంత్రమును ఉచ్చారించాలి.
అలాగే 13 ముఖముల యొక్క రుద్రాక్షను ధారణ చేసినప్పుడు ఓం హ్రీం నమః అనేటువంటి మంత్రమును ఉచ్చరించాలి. 14 ముఖముల యొక్క రుద్రాక్షను ధారణ చేసినప్పుడు ఓం నమః అని మంత్రమును ఉచ్చరిస్తూ ఈ పైన తెలుపబడినటువంటి ఈ మహామంత్రములను సాధకుడు లేదా మానవుడు భక్తుడు శివ అనుగ్రహం కోసం ఆ రుద్రాక్షలను ధరించినప్పుడు ఆ పై మంత్రములను ఉచ్చారణ చేసుకుంటూ వారు ప్రతినిత్యము కూడా శివానుగ్రహం పొందవలసిందిగా ఈ శివ మహాపురాణం ద్వారా సూతులు వారు సోమనులకు తెలుపుతున్నట్టుగా మనం కూడా తెలుసుకుంటున్నాం. అలాగే ఈ 14 మంత్రముల ద్వారా క్రమక్రమంగా 1 నుండి 14 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలను ధరించేటువంటి విధానం ఉన్నది అని తెలియజేస్తూ నిద్ర అసత్వములను వదిలి అంటే అశ్రద్ధని మనం వదిలేయాలి. నిద్రని తగ్గించుకుని శ్రద్ధాభక్తులతో సంపన్నుడై సకల మనోరథముల యొక్క సిద్ధి కొరకు కూడా మంత్రములను పఠిస్తూ ఆయా రుద్రాక్షలను జాగరూకతతో ధరించి ఆ యొక్క నియమములను కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా వెల్లి ఉల్లి అలాగే మద్యము మాంసము ఇత్యాది ఆ యొక్క వస్తువులను మనం గ్రహించకుండా మనము ఆ యొక్క నియమములను కూడా పాటించాలి అని చెప్పేసి ఈ శివ మహాపురాణంలో మనం తెలుసుకున్నాం. అటువంటి వారికి సత్యఫలం కలుగుతుందని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడు చెబుతున్నారు. అలాగే ఈ రుద్రాక్ష మాలను ధరించినటువంటి వారిని ఎవరైతే చూస్తారో వారికి ఎటువంటి భూత ప్రేత పిశాచముల యొక్క బాధ కానీ ఢాకిని శాకిని ఇత్యాది పైశాచిక ఆవాహనముల వలన ఎటువంటి బాధలు భయములు లేకుండా ఉంటాయి. అలాగే వీరికి ఎవరైనా కనుక ద్రోహాన్ని తలబెట్టాలి అని ఎవరైనా రాక్షస తత్వం కలిగినటువంటి వారు కానీ లేక రాక్షసాదులు కానీ అందరూ కూడా ఇటువంటి రుద్రాక్షలను ధరించినటువంటి వారికి దూరంగా వారంతటి వారిగే పరిగిడి వెళ్ళిపోతారు అని ఈ శివ మహాపురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి తెలియజేశారు. వారి మీద ఎవరైనా కృత్రిమమైనటువంటి ప్రయోగం కానీ అభిచారాది మారణ ప్రయోగములు కనుక చేసినట్లయితే అవన్నీ కూడా ఫలించవు. ఈ యొక్క రుద్రాక్ష ధారణ వల్ల కావచ్చు లేదా ఈ రుద్రాక్షను చూచి ఆ యొక్క ప్రయోగం యొక్క శక్తి అంతా కూడా నిర్వీర్యం అవుతుంది. అంతేకాకుండా ఆ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా దూరంగా జారుకుంటాయని చెప్పేసి ఈ శివ మహాపురాణంలో చెప్పినారు. ఓ పార్వతీదేవి, రుద్రాక్షమాలను ధరించినటువంటి శివ భక్తులను పురుషులను చూచి నేను శివుడను, భగవంతుడు విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు, సూర్యుడు అట్లే అన్ని దేవతలు కూడా వారికి ప్రసన్నులవుతారు అని సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారికి చెప్తున్నారు. ఎవరైతే ఈ రుద్రాక్షను ధరిస్తారో పరమేశ్వరుడే ఏ ముఖమణి యొక్క రుద్రాక్షను ధారణ చేస్తారో ఆయా దేవతలు వారికి సద్యఫలం ఇవ్వడమే కాకుండా వారి ఎందుకు ప్రసన్నులవుతారు అని కూడా చెప్పారు. అందుచేత ఓ మహేశ్వరి, ఇట్లు నీకు రుద్రాక్ష యొక్క మహిమను తెలపడం జరిగింది. ఈ రుద్రాక్ష యొక్క మహిమను తెలుసుకుని ధర్మమును వృద్ధి చేయడం కోసం ఆ వృద్ధి చేయడానికి భక్తిపూర్వకంగా మంత్రముల ద్వారా విధిపూర్వకంగా చక్కటి నియమములతో శ్రద్ధాభక్తులతో ఆ రుద్రాక్షలను ధరించాలి. అందుచేత సూతులు వారు చెప్తున్నారు, మునీంద్రులారా, శివభక్తులారా, రుద్రాక్ష ధారణయందు ఆసక్తి కలిగినటువంటి భక్తి తత్పరులారా, భగవంతుడు పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఈ రుద్రాక్ష యొక్క మహిమ, ఆ ధారణ, ఆ ముఖముల యొక్క ప్రాముఖ్యత ఇత్యాది విషయములన్నీ కూడా
వాటిలన్నింటినీ కూడా మీ ప్రశ్నలకు అనుగుణంగా మీ యందు ఎంతో చక్కగా ప్రేమతో మీకు తెలిపి నేను చెప్పడం జరిగింది. నేను మీ సమక్షమున ఈ విద్యేశ్వర సంహితను సంపూర్ణంగా మీకు వర్ణించాను. ఈ సంహిత శివభక్తులకి, మానవులకి, మునీశ్వరులకి, శివానుగ్రహం కలిగినటువంటి వారందరికీ కూడా సకల సిద్ధులను కూడా ప్రసాదిస్తుంది, సకల మనోవాంఛలను కూడా సిద్ధిస్తుంది, భోగ మోక్షమును కలిగజేసేటువంటి ఈ యొక్క విద్యేశ్వర సంహితలో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయములను మీకు నేను తెలియజేయడం జరిగింది. అంతేకాదు భగవంతుడు శివుని యొక్క అనుగ్రహం చేత శివ ఆదేశానుసారంగా నిత్యమోక్షమును ప్రసాదిస్తుంది. అటువంటి ఈ విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహితను మీకు శివానుగ్రహం చేత చెప్పడం జరిగిందని ఆ మండికేశ్వరుడు ద్వారా తెలుసుకున్నటువంటి ఆ విషయములను ఈ శివ మహాపురాణంలో సూతుల వారు సౌనకాది ఋషులకు తెలియజేసినట్లుగా ఈ రోజుతో మనం భగవంతుడి యొక్క ఆ భగవంతుడి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ శివ పార్వతుల యొక్క ఆ విశ్వమాతాపితరులైనటువంటి వారి యొక్క అనుగ్రహం చేత మనము ఈ విద్యేశ్వర సంహితని సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఆ సూతుల వారు ఏ విధంగా మనీశ్వరుడు తెలిపారో ఆ విషయం అన్నింటినీ కూడా ఇంతవరకు కూడా మొట్టమొదటి నుంచి కూడా మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ ఈ రోజుతో శ్రీ విద్యేశ్వర సంహిత అనేటువంటి 7 సంహితలలో మొట్టమొదటి సంహిత అయినటువంటి శ్రీ విద్యేశ్వర సంహిత ద్వారా మనం ఈ యొక్క ధర్మశాస్త్ర విషయం తెలుసుకున్నామని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. రేపటి నుంచి రుద్ర సంహిత ప్రారంభమవుతుంది. ఈ విద్యేశ్వర సంహిత శివానుగ్రహం చేత మాత్రమే మనం తెలుసుకోగలిగామని తెలియజేస్తూ అందరికీ కూడా ఆయువు, ఆరోగ్యము, భోగము, మోక్షము, ఐశ్వర్యము అన్నీ ప్రసాదించాలని, ధర్మార్థ కామ్యమోక్షములన్నీ కూడా వారికి సిద్ధించాలని శివభక్తులందరూ కూడా శ్రద్ధాలువులై ఈ యొక్క విద్యేశ్వర సంహితను విన్నందుకు గాను ఆ శివానుగ్రహం మనందరికీ కూడా కలగాలని స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.